నమస్తే. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ మీద ఎవరికి వాళ్ళు మేమేం అంటే మేము ముందని లెక్కలేసుకుంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండు. సో మేము ఇదే ఊపుతో ఇట్లాగే కంటిన్యూ చేస్తే ప్రజలు మాకు సర్పంచ్ ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు, రాబోయే ప్రభుత్వం మళ్ళీ కూడా మాదే అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటుగా 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో 5 మీద స్పీకర్ యాక్షన్ తీసుకుంటాడు అని అనుకున్నారు, కానీ ఎలాంటి యాక్షన్ లేదు. సో వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని స్పీకర్ తేల్చేశారు. ఈ అంశాలు మనకు కనబడుతున్నాయి. మాట్లాడదాం. నా ముందు శరత్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ అడ్వకేట్. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి సార్ మీ లెక్కలేంది? సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎవరి ముందు ఎవరు వెనక? ముఖ్యమంత్రి అన్నట్టు ముందున్నాడా, వెనకాల ఉన్నాడా, మధ్యలో ఉన్నాడా, ఏడున్నాడు? సార్, ముఖ్యమంత్రి మాటలలో బెరుకు, భయము, సందిగ్ధత అది ఆయన ముఖం మీద కనపడింది. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అంటారు. ఆయన ముఖంలో ఆ సంతృప్తి లేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ కు కొన్ని ఎక్కువ స్థానాలు వచ్చిన మాట వాస్తవం, కానీ ఎమ్మెల్యేలు నిలబెట్టిన క్యాండిడేట్లు, మంత్రులు నిలబెట్టిన క్యాండిడేట్లను ఏరి కోరి గెదిమి కొట్టినారు ప్రజలు. అది చాలా దుర్భరమైన వ్యవహారం. వాళ్ళు రెబెల్సే, వాళ్ళు బీఆర్ఎస్ నమ్మలేకపోయినారు ఒకటేసారి. ఎందుకు అంటే రేపు సర్పంచులకు ప్రతి చోట ఏం పని కావాల్సిన మళ్ళీ ఎమ్మెల్యేలతోనే పని ఉంటది, మళ్ళీ ఇతరత్రమైన వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి లోకల్ ప్రజలు చాలా తెలివిగా రెబెల్స్ కి ఎక్కువ పట్టం కట్టినారు. నేను మీకు నేను మా ప్రాంతము, మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారాలను కనుక మీకు చూపెడితే, మా చెన్నూరు నియోజకవర్గంలో రఘు ఎంత ఘోరం అంటే అంత ఘోరం అనమాట. అసలు ఆయన ఊహించని దెబ్బ కొట్టినారు మా చెన్నూరు నియోజకవర్గంలో. నా దగ్గర లిస్ట్ ఉంది. అంటే మేము ఒట్టిగా గాలికి మాట్లాడే స్వభావం కాదు నాది. అంటే జనరల్ గా చెప్తున్నాను. చెన్నూరు లోపల మా దగ్గర ఉన్నటువంటి పొక్కూర్ బీఆర్ఎస్, చింతలపల్లి బీఆర్ఎస్, నాగ్పూర్ బీఆర్ఎస్, చెల్లాయిపేట బీఆర్ఎస్, పొతుకులపల్లి బీఆర్ఎస్, లంబడిపల్లి బీఆర్ఎస్, నక్కలపల్లి బీఆర్ఎస్, వెల్మపల్లి బీఆర్ఎస్, సర్వాయిపేట బీఆర్ఎస్, రాంపూర్ బీఆర్ఎస్, కొల్లూరు బీఆర్ఎస్, పార్పల్లి బీఆర్ఎస్, పంకిడి సోమారం బీఆర్ఎస్, జైపూర్ మండలం ముదికుంట బీఆర్ఎస్, నర్సింగాపూర్ బీఆర్ఎస్, కాజిపల్లి బీఆర్ఎస్, సొరంగపల్లి బీఆర్ఎస్. ఇట్లా ఒక ఊపు పరేసినారు తెలుసా. కాంగ్రెస్ ని ఒక ఆట ఆడుకున్నారు మా నియోజకవర్గంలో. ఒక రకంగా చెప్పాలంటే చిత్తుగా 35,000 ఓట్ల చిలుకు ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన బాల్క సుమన్ని ప్రజలు మళ్ళా కొంత ఆదరించినట్టుగా వ్యవహారం చేసినారు. ఇవి కాక ఇవేమో బీఆర్ఎస్ స్వతహా సపోర్ట్ చేసి గెలిపించిన వాళ్ళు, వీళ్ళు కాక కాంగ్రెస్ రెబల్స్ మొత్తం కంప్లీట్ గా గెలుచుకొని పోయినారు. ఇవాళ ఎమ్మెల్యేకు కాలు పెట్టే స్థానం లేనంత దుస్థితి తీసుకొచ్చినారు. దాదాపుగా మా ప్రాంతాల్లో రామగుండం అట్లనే పోయింది. బెల్లంపల్లి అయితే మరీ ఘోరం తెలుసా. వివేక్ వాళ్ళ బ్రదర్ వినోద్ కంటెస్ట్ చేసిన రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గంలో మరీ ఘోరంగా ఓడిపోయినారు. అయితే ఈ భయము, ఈ ఆందోళన ముఖ్యమంత్రి ముఖం మీద నిన్న కనపడ్డది. సరే, ముఖ్యమంత్రి సరిగా చెప్పుకోకుంటే నడవదు. గతంలో అంజయ్య పెట్టినాడు ఈ సిద్ధాంతం. ఏది, గెలిచిన వాళ్ళంతా మా వాళ్లే అని టంగుటూరు అంజయ్య చెప్పినాడు అనమాట. ఇట్లనే పార్టీ రహితంగా ఎన్నికలు జరిపి గతంలో ఇట్లా చెప్పినాడు. మేము యాజ్ ఎ కప్ జర్నలిస్ట్ గా అంజయ్య గారి మాటలు విని మేము ఈనాడు ఆఫీసులో పోయి నవ్వుకున్నాం, అంజయ్యకి ఇట్లా మాట్లాడిండయా అని. అంటే ఇప్పుడు మనకేందంటే రేవంత్ రెడ్డి పాత పుస్తకాలలో కాయిదాలు తీసి చదువుడే తప్ప స్వతహా ఆన్ గ్రౌండ్ ఐఎమ్ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆయన దగ్గర కలెక్టర్లు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన వ్యక్తులు వీళ్ళు, గెలిచిన వాళ్ళు వీళ్ళు అని ఒక నిజాయితీగా ఒక లిస్ట్ ఇవ్వమను. నిన్న ఆయన లిస్ట్ ఏం చేసినాడు, రెబల్స్ తో సహా అని లిస్ట్ ఇచ్చినాడు. అక్కడ హీఈస్ రాంగ్. ఓకే. సో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. ఆ వ్యతిరేకతనే ఈ రిజల్ట్ అని అనుకోవాలనా? ఒకవేళ మీరు చెప్పినంత వ్యతిరేకత ఉంటే మరి ఇప్పుడు వీళ్ళకి 52, 53, 56 ఏదో ఎవరి లెక్క వాళ్ళు చెప్తున్నారు. సో ఆ పర్సంటేజ్ సీట్లు, స్థానాలు కాంగ్రెస్ గెలిచింది అని అంటున్నారు. అట్లా కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన నీచ రాజకీయాల వల్ల ఈ పరిస్థితి ఈనాడు ఏర్పడింది అనమాట. మా ప్రాంతం అంతా గోదావరి తీరం, అంతా ఇసుక దొంగలే, తర్వాత మట్టి, తర్వాత ఎర్రమట్టి అవి ఇవి దొంగతనం చేస్తారు. అడవి ఉంది కాబట్టి కలప దొంగ, తర్వాత మహారాష్ట్రకు బార్డర్ కాబట్టి రైస్ ను స్మగ్లింగ్ చేస్తారు. ఇవి వీళ్ళ రాజకీయ నాయకులు అంటే ఈ చోటా మోటా నాయకులందరి యొక్క వృత్తి గిదే అనమాట.
రెండోది, ఎవరైతే బీఆర్ఎస్ లో ఇలాంటి అరాచకాలు చేస్తున్నారో వాళ్ళందరినీ విచ్చలవిడిగా కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఈ బీటీ బ్యాచ్ ని మేము మద్దతు ఇస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ లో బాగా డబ్బులు సంపాదించారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే చుట్టుపక్కల తిరిగి అది ఇది చేసి సంపాదించారు. సో వీళ్ళకి టికెట్లు ఇస్తే వీళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెడతారు, వీళ్ళు గెలుస్తారు అనేటువంటి ఒక అపోహలో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బీటీ బ్యాచ్ కి ఎక్కువ సీట్లు ఇచ్చినారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నర్సింగాపూర్ అని ఒక గ్రామం ఉంటుంది జైపూర్ మండలంలో, చాలా చిన్న ప్రదేశం. అక్కడ బిఆర్ఎస్ పార్టీ తర్వాత బాల్కా సుమన్ కు చాలా అనునాయుడు అయిన క్యాండిడేట్ ని వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ లో చేరి మా ఎమ్మెల్యే పెద్ద పోటు మనగాడు, ఇతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి వాళ్ళకు టికెట్ ఇస్తే ఆ ఫ్యామిలీని చిత్తుగా ఓడించినారు ఆ గ్రామంలో. ఇట్లా మీకు ప్రతి చోట అంటే ఎమ్మెల్యే చుట్టూ తిరిగే వాళ్ళు అందరూ అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు అనమాట. సో రెబెల్స్ కి ఈనాడు వచ్చింది. తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగింది అంటే, గ్రామాల్లో ఎట్లుంటది, ఒక 1000 మంది 800 మంది 700 మంది 80% 85% ఎబోనే నమోదవుతుంది. అంటే లోకల్ లీడర్స్ మీద ఉన్న అభిమానంతో ఒకటి, మన ప్రత్యర్థి గెలవద్దు అన్న పట్టుదల ఒకటి, ఈ 2 రకాలుగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, ఓట్ల శాతం కూడా పెరుగుతుంది. అక్కడక్కడ ఘర్షణ సంఘటనలు కూడా జరిగినాయి. ఇది ముఖ్యమంత్రి పాలిస్తున్న పరిపాలన మీద ఇచ్చిన పాజిటివ్ ఓటు కాదు, ముఖ్యమంత్రికి ఇది రెఫరెండం కాదు. ఇది ఏ రకంగా కూడా ముఖ్యమంత్రి తన ఖాతాలో వేసుకోవడానికి వీల్లేదు. అదే ఇంకోటి ఏంటంటే, 2 వర్గాల వాళ్ళు బూతులు తిట్టుకుంటూ ఓట్లు వేసినారు. అక్కడ మేము పోలింగ్ బూత్ దగ్గర అక్కడిక్కడ పోతే వీడు ఏం చేసిండయ్యా, మాకేమన్నా 2500 ఇచ్చిండా, మాకు రైతు బంధు ఇస్తున్నాడు. ఇప్పుడు రబీ స్టార్ట్ అయింది, రైతు బంధు ఊసే ఎత్తట్లేదు. పక్కకున్న ఆంధ్రాలోనేమో రైతు బంధు ఇచ్చేసినాడు. కళ్యాణ లక్ష్మి లోళ్ళు అట్లనే ఉన్నాయి. తర్వాత మా ప్రాంతం అంతా ఇండస్ట్రియల్ బెల్ట్, సింగరేణి కాలనీస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి. మా ఎమ్మెల్యే నేను 45,000 ఉద్యోగాలు కల్పిస్తా యువకులకు, అది ఇదని పెద్ద పెద్ద పొంకడాలు మాట్లాడు. ఒక్క ఉద్యోగం ఎవరికి వచ్చిన దాఖలాలు ఇప్పుడు మిగతా పార్టీల కంటే మాకు ఎక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు. కొద్దిగా ఎడ్జ్ కాంగ్రెస్ కున్న మాట వస్తుంది. అంటే కాంగ్రెస్ రెబల్స్ కుంది, నాట్ ఫర్ కాంగ్రెస్. అండ్ టెల్ యూ దీస్ రెబల్స్ ఆర్ అన్బిలీవబుల్. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, రాజకీయ వాతావరణం మారిస్తే ఇమీడియట్ గా పార్టీ షిఫ్ట్ అవుతారు. రేపు రాబో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బలహీనంగా ఉంది, కాంగ్రెస్ కు అంత పెద్దగా ప్రాధాన్యత లేదు అని అంటే వాళ్ళు 5 నిమిషాలలో కూడా మళ్ళా పోయి బీఆర్ఎస్ లో చేరుతారు. ఈ సర్పంచ్లకి ఏ రకమైన డిస్క్వాలిఫికేషన్ కానీ ఇట్లాంటి ఏ అవరోధాలు లేవు కాబట్టి వాళ్ళు చాలా విచ్చలవిడిగా ఇట్టించాడు అట్టించట్టు పోతారు. తర్వాత రెబల్స్ గా గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినారు. సార్ మేము ఎంత చెప్పినా మా మాట వినలేదు సార్, మీరు మాకు టికెట్ ఇలా చూసినావా, మీరు అనుకున్నోడికి ఇస్తే వాడేమైంది, వాడు ఏం కాలేదు, అయినా నేనేమన్నా మీకు శత్రువునా సార్ అని అట్లా దగ్గరికి పోతారు అనమాట. సో ఆ రకమైన అంటే అధికారం చూపెట్టుకొని తన పట్టు ఉంది అని చెప్పుకోవడమే తప్ప సహజంగా ముఖ్యమంత్రి అంతరాత్మలో ఆయనకు తెలుసు కదంటే తన ఎమ్మెల్యేలను తన మంత్రులను ప్రజలు గుంజి కొట్టినారు అనే సంగతి తెలుసు. సో వాట్ అబౌట్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ, మీ అంచనా ప్రకారం వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ఓకే, బీఆర్ఎస్ ఇస్ నాట్ బ్యాడ్. బీజేపీ అయితే దాదాపుగా ఫ్రేలోనే లేదు. అంటే వాళ్ళు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఇంతవరకు మాకు ఇన్ని సీట్లు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చినాయి గొప్పగా అని 688 ఏదో లెక్క ఉన్నది. ఎవరు? బీజేపీ. బీజేపీ అసలు యాక్చువల్లీ ఎవడు లేకుండా దిక్కు లేకుండా ఆడ ఏదో ఓట్లు వేస్తే బీజేపీ మా వాళ్ళని చెప్తారు. బీజేపీకి సరైన క్యాండిడేట్లే లేరు ఎక్కడ కూడా. చాలా ప్రాంతాలలో బీజేపీకి క్యాండిడేట్ లేరు. అక్కడ వాళ్ళకి సరైన లీడర్షిప్ కూడా లేదు. నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా వాళ్ళకి లీడర్షిప్ లేదు. వాళ్ళు అసలు ఏం చేయట్లేదు. దాదాపుగా మనకి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ద్వారా జరిపినటువంటి ప్రజా ఉద్యమం కానీ ఏదైనా నిరసన కానీ ఏదైనా అంటే జనరల్ గా ఊర్లలో ఏమనుకుంటున్నారంటే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, ఇంకా వీళ్ళు ఏం అంతా అన్నట్టుగా ఫీలింగ్ ఉందన్నమాట. మా దగ్గర ఏ పల్లెటూళ్ళలో ఏ మంగళ షాప్కి పోయినా, ఏ పాన్ షాప్ దగ్గరికి పోయినా, లేకపోతే హోటల్లో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినా ప్రజలు అనుకున్న బీజేపీకి వేసినా కాంగ్రెస్కి వేసినా ఒకటే అన్న ఫీలింగ్ లో పడ్డారు. ఎవరైతే కాంగ్రెస్ ను వ్యతిరేకించారో వాళ్ళు డైరెక్ట్ గా బీఆర్ఎస్ ని అనుకున్నారు. సో బీఆర్ఎస్ ఇప్పుడు ఓకే అంటే వాళ్ళకు కూడా మరీ అంత దారుణమైన రిజల్ట్ అయితే వాళ్ళకి ఏం రాలేదు. కొంత బెటర్ పర్ఫార్మెన్సే కొన్ని నియోజకవర్గం, ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి ప్లేసెస్ లో బెటర్ పర్ఫార్మెన్సే వచ్చింది వాళ్ళకి. సో ఇది కేటీఆర్ పనితీరు అని ఆయనకి ఏమన్నా కొన్ని పాజిటివ్ మార్కులు వేయాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. అది కేటీఆర్ కు సంబంధమే లేదు. ఈ అక్కడ ఏంది అంటే కాంగ్రెస్ మీద ఉన్న ద్వేషము, రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపం ఒకటి, ప్లస్ లోకల్ ఫ్యాక్షనల్ ఫియర్స్ లోపల
ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి పోలీసుల అండదండ ఉంటది కాబట్టి జనరల్ గా ఏంది కాంగ్రెస్ కి అనుచరుల వర్గాలకే ఓట్లు వేసినారు అంతే తప్ప ఇదేదో రేవంత్ రెడ్డి పాలనో లేకపోతే ఇంకెత్తరో అని కాదు, లేకపోతే కేటీఆర్ పాలన నచ్చి బీఆర్ఎస్ ఓటు వేయలేదు. కాంగ్రెస్ వాడికి వేయొద్దంటే బీఆర్ఎస్ కు వేయాలి, వేరే గతి లేదు ఇక. అట్లా ఆ రకంగా వచ్చింది తప్ప ఇతరత్రంగా అయితే లేదు. సో దట్టు ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్, ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే చాలా లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్యాండిడేట్ చాలా ఏంది మొత్తం లోకల్ ఫ్యాక్టర్స్, కమ్యూనిటీ మొత్తం లోకల్ ఫ్యాక్టర్. అంతా డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు ఇంకోటి పార్టీతో ఏంటంటే సంబంధం లేకుండానే ఓట్లు ఎక్కువ ఉంటాయి జనరల్ గానైతే. ఇంకోటి ఏంటంటే రఘు, ఇప్పుడు ఈ గత సర్పంచులు ఏవైతే పాపం పనులు చేసినారో డెవలప్మెంటల్ యాక్టివిటీ, అక్కడ వాడు శ్మశాన వాటికి కట్టించినాడు, వైకుంఠధామాలు లేదా ఇంకోటి కమ్యూనిటీ వర్క్ అది ఇది చేసిన వాళ్ళకి బిల్లులు రాక వాళ్ళు చాలా నానా కష్టాలు పడ్డారు. అప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే ఆపోజిషన్ పార్టీ సర్పంచులు ఎన్నుకున్నా కానీ మన గ్రామ పంచాయతీ ఏం డెవలప్ అవుతుంది, నిధులు రాణిస్తాడా, ముందుకే వీళ్ళు ద్వేష భావనతో ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే పట్ల ఇంకా మరీ దారుణమైన పరిస్థితి అన్నట. ఈయన అంతా తను చివరిగా చేరిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు అనే భావనతో ఆ రకంగా వ్యవహారాలు జరగట. ఇది కేటీఆర్ పర్ఫార్మెన్స్ కని కాదు, కానీ కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల బీఆర్ఎస్ ఈజ్ ఏబుల్ టు రిటైన్ ఇట్స్ పొజిషన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇదంటే పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్ కాదు. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్సే. అది కొంత దానికి ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఒకవేళ ఆ రిజల్ట్ ఎటు ఉంటది అన్నది పార్టీ పార్టీ వైపు ఆకర్షణ అనేది కొంత ఉండొచ్చేమో. అంటే ఒకటి ఇప్పుడు ఏది ఉన్నా అంటే ఈవెన్ ఏ రకంగా పోయినా కానీ కాంగ్రెస్ కొంత లోకల్ బాడీలో ఎడ్జ్ అయితే ఉంటది. ఎందుకంటే వీటి మనుగడే ఎమ్మెల్యేల మీద తర్వాత మంత్రుల మీద ఆధారపడుతుంది. మీరు చాలా ఎలక్షన్స్ చూసుంటారు కదా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎడ్జ్ ఉంటది, డౌటే లేదు. లోకల్ బాడీ ఉంటది. చరిత్రలో ఏ ఎలక్షన్ చూసుకున్నా అంతే కదా. అంతే కాండం వేరు మీదనే ఆధారపడాలి. వేరు కూడా కాండంతోనే ముడిపడి ఉంటే దానికి మనుగడ లేదా వేర్లు కూడా ఎండిపోతాయి. కాబట్టి ఇది లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా కొంత అధికార పార్టీకి ఎడ్జ్తో వ్యవహారాలు చెప్తానన్నమాట వాస్తవం. అయితే మనం అనుకున్నట్టుగా అంటే కాంగ్రెస్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఊపు కానీ అట్లాంటిది ఏమాత్రం లేకుండా పోయిందన్నమాట వాస్తవం. సో ఇప్పుడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎట్లుండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఇట్లాంటి ఒకటి ఏంది, దీంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదేగా చెప్తున్న 42% రిజర్వేషన్ సాధించి నిజంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే కొంత పాజిటివ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. కాకపోతే ఇట్లనే ఇప్పుడున్న తీరులోనే ఏమైతే ఎవడేం చేసేది అన్నట్టుగా పోతే మాత్రం కొద్దిగా కాంగ్రెస్ కు దెబ్బ వచ్చే అవకాశాలు ఉంటుంది. అది ముఖ్యమంత్రి అందుకే ఇప్పుడు ఇమీడియట్ గా కాదు జిల్లా పరిషత్ ఎన్నికలను ఎందుకన్నా నిజంగా ఒకవేళ సర్పంచ్ల ఎన్నికల్లో అంత గొప్ప ఆదరణ దొరుకుంటే ఇమీడియట్ గా ఇదే ఊపుతోని జెడ్పీటీసీ అటువైపు కూడా పోయేవాడు. కానీ ఇప్పుడు కొద్దిగా జంకుతున్నాడు. ఎందుకు అని అంటే ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకోటి ఏదైనా పాపులిస్ట్ స్కీమ్స్ ఇవో తీసుకువచ్చేసేసి ఉగాది వరకు అట్లా పోస్ట్పోన్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు, అంతకంటే ఎక్కువ ఏం లేదు. సో ఇక నెక్స్ట్ అంశము ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత. మీరు ఒక అడ్వకేట్ గా చెప్పండి. ఇందులో టెక్నికల్ అంశాలు చాలా ఉన్నాయి. స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నారు 5 ఎమ్మెల్యేల మీద. ఇదే సమయంలో కడియం శ్రీహరి కూడా అఫిడవిట్ వేసిండు. ఆయన కూడా ఏమంటున్నాడు, నేను పార్టీ ఎక్కడ మారినా అంటున్నాడు. అంటే మొత్తం ఓవరాల్ గా ఒక 9 మంది మీద వేటు ఉండదు అని అర్థమైపోయింది. దీన్ని బట్టి కడియం శ్రీహరి మీద కూడా సేమ్ 5 వచ్చిన రిప్లైని వేస్తాడు, తీర్పు వేస్తాడు స్పీకరు. మిగతా 3 కూడా గదే ఇస్తాడు. సో ఒక దానం నాగేందర్ టెక్నికల్ గా ప్యూర్లీ దొరికిపోయింది కాబట్టి ఆయన అయితే టచ్ చేస్తలేరు. ఆయన రాజీనామా చేయొచ్చేమో అంటున్నారు. ఏమో చెప్పలేము. ఈ అల్టిమేట్ గా మళ్ళీ కోర్టు డిసైడ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందని అనుకున్నప్పుడు ఈయన కూడా బీఆర్ఎస్ లో ఉండడానికి ఆశ్చర్యం లేదేమో. సో మీరు ఎట్లా ఎట్లా చూస్తారు? ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది నా దగ్గర ఇప్పుడు ఇది ఉంది, ఏది జడ్జ్మెంట్ అన్ని ఉన్నాయి అందరు మాట్లాడినవి ఉన్నాయి నా దగ్గర అన్ని ఉన్నాయి. కానీ మీకు ఒక టెస్ట్ ఎగ్జాంపుల్ గా అంటే మీరు ఈ ప్రశ్న అడుగుతారేమోనంటే నేను జనరల్ గా వేరే వాళ్ళకి కూడా కొద్దిగా మాట్లాడాను కదా ఈ ఎన్నికల సందర్భంలో. నేను బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది ఒక టెస్ట్ ఎగ్జాంపుల్ గా మీకు చూపెడుతూ దీని గురించే నేను మాట్లాడతా. దాదాపు 55 పేజీల తీర్పు అన్నమాట. ఇందులో
మెయిన్ గా మనకు బిఆర్ఎస్ తరఫున ఏదైతే ట్రయల్ చేసినారో అంత కొంత లోపభూయిష్టంగా కనపడ్డది. అంటే ఈ జడ్జ్మెంట్ చదివితే మనమా వాళ్ళు ఇచ్చిన విట్నెస్ ఎగ్జామినేషన్లు మనం చదవలేదు. మరి ఆ విట్నెస్లు ఇచ్చిన దాన్ని వక్రీకరించి కూడా తీర్పులు రాయొచ్చు. అట్లా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో ఏమంటే దేర్ ఫెయిల్యూర్ అనేది చాలా కనపడుతుంది. ఏమంటే బిఆర్ఎస్ వాళ్ళ ఫెయిల్యూర్ టు కండక్ట్ ద ట్రయల్ ఇన్ ఎ ప్రాపర్ వే అనేది. ఓకే, వాళ్ళదే ఫెయిల్యూర్ ఉందా? వాళ్ళది ఫెయిల్యూర్ చాలా ప్రస్ఫుటంగా ఉంది. ది ట్రైబ్యునల్ ఈస్ రిక్వైర్డ్ టు కన్సిడర్ వెదర్ ది డాక్యుమెంటరీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్స్ట్రాక్ట్స్ రిలైడ్ అపాన్ బై ది పిటిషనర్ కన్స్టిట్యూట్ అడ్మిసిబుల్ అండ్ రిలయబుల్ ఎవిడెన్స్ కేపబుల్ ఆఫ్ ప్రూవింగ్ ది ఎలిజిడ్ వాలంటరీలీ రిలింక్విష్మెంట్ ఆఫ్ పార్టీ మెంబర్షిప్. వీళ్ళు ఏమన్నారు, స్వతంత్రంగా వాళ్ళే పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయారు అనేటువంటి ఒక ప్రధానమైన అంశం మీద వీళ్ళ కేసు మొత్తం ఆధారపడింది రఘు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ లో స్పీకరు 11.9 లో 11.10 లో చెప్పినారు ఏమని, మోర్ ఓవర్ నో పర్సన్ కనెక్టెడ్ విత్ ది క్రియేషన్, ఆథర్షిప్ ఆర్ పబ్లికేషన్ ఆఫ్ మీడియా రిపోర్ట్ వాజ్ ఎగ్జామిన్డ్. కొన్ని మీడియా రిపోర్ట్స్, కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అవి ఇవన్నీ పెట్టారు. కానీ అంటే టు ప్రూవ్ ఏ పర్టికులర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనే దానికి ఎవిడెన్స్ యాక్ట్ లో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దాని ప్రకారంగా వీళ్ళు ఎవిడెన్స్ లీడ్ చేయలేదు అనేది చాలా ప్రస్ఫుటంగా స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నాడు. The first petitioner, as PW1, has categorically admitted that he has no personal knowledge of the events alleged and merely relied upon news items he came across. అంటే వీళ్ళు ఎగ్జామిన్ చేసిన విట్నెస్ నాకు వ్యక్తిగతంగా ఏం తెలియదు, నేను ఓన్లీ ఈ క్లిప్పింగ్లను చూసి మాత్రమే మాట్లాడుతున్నా అని అన్నాడు. సో కాబట్టి ది అథెంటిసిటీ పార్ట్ ఆఫ్ ది ఎవిడెన్స్ వాజ్ డౌట్ఫుల్. అది కూడా ఒక ప్రబలమైన కారణము. తర్వాత సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసులు అవి ఇవి అన్ని క్లియర్ గా చదివి అతను 11.16 లో ఒక విషయం చెప్తాడు ఏమని, ది ప్రిన్సిపల్ దట్ ఎమర్జెస్ ఫ్రమ్ దీస్ డెసిషన్స్ ఈజ్ అన్ఈక్వోకల్. న్యూస్ పేపర్ రిపోర్ట్స్ డు నాట్ ప్రూవ్ దెమ్సెల్స్ ఫర్ దే ఆర్ హియర్సీ అన్లెస్ సపోర్టెడ్ బై ప్రైమరీ ఎవిడెన్స్ ఆర్ కరాబరేటెడ్ త్రూ ఎగ్జామినేషన్ ఆఫ్ ది పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ తొలి వెలుగు రఘు ఒక పర్టికులర్ వీడియో ఇది చేసినాడు. అయితే మీరు మీ ఛానల్ నుంచి వచ్చిన వీడియోకి ప్రాధాన్యత ఎప్పుడు ఏర్పడుతుంది, ఎవిడెన్స్ వాల్యూ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి. అందులో ఉన్న యాంకర్ ని, అందులో ఉన్న ఎడిటర్ ని ఎగ్జామిన్ చేసేసి ఏమండి మీ ఛానల్లో ఇది వచ్చింది, ఇది కరెక్టేనా, మీ ముందే మాట్లాడా కడియం శ్రీహరి గారు లేదా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లేదా ఇంకా వెంకట్రావు ఎవరో మాట్లాడారు సార్ ఇది నా ముందే జరిగిందని చెప్తే ఆ వీడియో క్లిప్పింగ్స్ కి అథెంటిసిటీ వస్తానట. అంటే అంత హెఫజార్డస్ గా హాఫ్ బేక్డ్ బ్రిక్స్ ఎవరో ఈ ఎవిడెన్స్ ను అంటే ఒక రకంగా సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారినాయి. కాదు వీళ్ళ ఫెయిల్యూర్ కూడా ఉంది టిఆర్ఎస్ తరఫున. ఇంకొకటి సారి వాళ్ళ స్పీకర్ చేసిన మీ దాంట్లో కూడా ఉండొచ్చేమో. ఇప్పుడు వీళ్ళు ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి వీళ్ళకి వచ్చేటువంటి ఆ శాలరీలోంచి 5,000 రూపాయలు పార్టీ ఫండ్ కింద ఇప్పటికి ఎవ్రీ మంత్ వెళ్ళిపోతుందట, కట్ చేసుకుంటున్నారట వాళ్ళు. మరి అంటే అది వాళ్ళ ఇప్పుడు ఎట్లుంటదంటే ఈ నెట్ బ్యాంకింగ్ లోపల మనం ఒకసారి పర్మిషన్ ఇస్తే ఆటోపే ఆ చెకింగ్ మోడ్ లో పోయింది. దట్ ఈస్ నైదర్ వాలంటరీ పేమెంట్ ఆర్ వాలంటరీ రిసిప్ట్. అది కాదు కదా, అది కాదు. తర్వాత ఇంకోటి ఏమంటే స్పీకర్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేసినారు ఏమని, వీళ్ళు ఏదైతే ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినారో స్పీకర్ ముందర అదంతా సరి అయిన న్యాయ ప్రక్రియలో భాగంగా తీసుకున్నవి కాదు, దొంగతనంగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకువచ్చినారు అని ఒక మాట మాట్లాడినాడు. ఏమని 11.20 పారాగ్రాఫ్ లో ఫర్దర్ కంటెంట్ అన్లాఫుల్లీ అబ్టైన్డ్ సచ్ యాజ్ ఇల్లీగల్ ఫోన్ ఇంటర్సెప్షన్స్ వుడ్ బి ఇన్అడ్మిసిబుల్ ఈవెన్ ఇఫ్ ఎలక్ట్రానిక్ ఇన్ నేచర్. సోషల్ మీడియా పోస్ట్ ఆర్ లైక్ వైజ్ సబ్జెక్ట్ టు హియర్సీ రూల్ అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పేసేసి, అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎవిడెన్స్ ను లీడ్ చేసే విషయంలో కానీ ఎంతైతే కేటీఆర్ మైకుల ముందు మైకుల వల్ల కొట్టే స్పీచ్ ఇచ్చినాడో ఆయన న్యాయవాదులు అంత గొప్ప ఘనకార్యం అయితే ఏం సాధించలేదు. అంటే ఇవి చూస్తే చాలా క్లియర్ గా తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, కొన్ని విషయాలలో కూడా అతను కొన్ని చాలా అంటే న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకు ఎవిడెన్స్ గురించిన అవగాహన ఉన్న వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. అంత సులభంగా ఈ జడ్జిమెంట్లను కొట్టిపారేసే తీరైతే లేదు. ఎవరు రాసినారు కానీ మొత్తం మీరు ఒకవేళ సరే మీరు కూడా అడ్వకేటే కాబట్టి ఏం చేయాల్సి ఉండే వీళ్ళు బీఆర్ఎస్ అడ్వకేట్లు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎవిడెన్స్ సరిగా లీడ్ చేసేది సార్. ఇప్పుడు వాళ్ళు కండువాలు కప్పుకున్నది ఒకటి, మాట్లాడిన వీడియోలు ఒకటి, ఇంకేం ఎవిడెన్స్ ఉంటుంది?
ఎగ్జాక్ట్లీ రఘు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కండువాలు కప్పుకున్నది మీరు లైవ్ గా కవరేజ్ ఇచ్చినారు కదా. సో మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి. మిమ్మల్ని ఎగ్జామిన్ చేసేసి ఇది అథెంటికేనా, ఇది డాక్టర్డా, యాక్చువల్లీ మీరు టెలికాస్ట్ చేసింది ప్లస్ వీళ్ళు పెట్టింది ఇది సేమా, లేకపోతే వీళ్ళు తనకు అనుకూలంగా ఉన్న 4 ముక్కలను కత్తిరించి పెట్టారా. ఆ అథెంటిసిటీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ అనమాట. దట్ పార్ట్ ఆఫ్ ఇట్ హాజ్ నాట్ బిన్ డన్ అనేది స్పీకర్ యొక్క ఇది. తర్వాత ఏదైతే న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అనేది సెకండరీ ఎవిడెన్స్ అని ఉందో అది ఎప్పటి నుంచో ఉన్న న్యాయ సూత్రం. సరే, మోరల్ గానైతే ఎథికల్ గానైతే వాళ్ళు పార్టీ మారిర్రు అన్నది వాస్తవం, దాంట్లో ఏం డౌట్ అయితే లేదు కదా. ప్రజల దృష్టిలో ఇవాళ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా వాళ్ళు పార్టీ మారినారన్నది అక్షర సత్యము, మేము పార్టీ మారినామని వాళ్ళు చెప్పింది అక్షర సత్యము. తర్వాత అధికార పార్టీ కూడా వీళ్ళు మా పార్టీలో చేరినారు అని చాలా గొప్పగా చెప్పుకున్న మాట కూడా వాస్తవం. 10 మంది ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పుడు నేను పార్టీ మారలేదు అంటున్నాడు, కూతురు తరపున కూడా ప్రచారం చేసిండు కదా. అది కాదండి, కడియం శ్రీహరి హౌ కెన్ ఈ బి ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ బిహేవియర్ అండి. కడియం శ్రీహరి ఎట్లా అంటే ఏ రోటి కాపాట ఆ రకంగా చేశాడంట. గాలివాటం మనిషి, ఏదో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన అది ఇదని పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడినా ఆయన ఎన్నడూ విలువలతో కూడిన రాజకీయం చేయలేదు. చాలా దొంగ దెబ్బ తీసి అక్కడ రాజయ్యను కూడా బొందబెట్టినాడు, కేసీఆర్ను కూడా నమ్మించినాడు. ఇదని చెప్పే చెంచాగిరికి కేసీఆర్ కూడా తల ఒగ్గినాడు, ఇవన్నీ చేసినాడు. సో కడియం శ్రీహరి మాటల్ని ఎవడు పట్టించుకోడు. కడియం శ్రీహరి ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే స్టేట్మెంట్ అంటే రిప్లై ఇచ్చాడో, నేను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోలేదు అని ఏదైతే మాట మాట్లాడో అది శుద్ధాబద్ధం. దెన్ వాట్ నెక్స్ట్ సార్, ఏం జరగబోతున్నది? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు, అంతే కాలయాపన జరుగుతుంది. ఈ అంశానికి ఇట్లనే ప్రాధాన్యత కొంత కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ రేపు తప్ప. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోయి అదంతా జరిగేటప్పటికీ అది దాని ప్రాధాన్యత పోతుంది, దాన్ని ఎవడు పట్టించుకోడు. సో ఇప్పుడు స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేసేది కూడా ఏం లేదు. ఏం లేదు ఎక్సెప్ట్ గా ఏదో వాటిగా అప్పీల్ వేయాలి కాబట్టి ఆ స్పీకర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తాం, హైకోర్టులో రిట్ పిటిషన్లు వేయాలి. మళ్ళా ఇంకోటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, దీంట్లో ఏమొరిగిందని చెప్పి దీని మీద ఇంత డబ్బులు ఖర్చులు ఎందుకు, ఢిల్లీ నుంచి అడ్వకేట్లు ఎందుకు, ఒక్కొక్కడికి 15 లక్షలు పర్ అపియరెన్స్, 20 లక్షలు పర్ అపియరెన్స్ ఇచ్చడం ఎందుకు, ఇది రేపు ఏదైనా ఎన్నికలకు వాడుకుందాం, రేపు రాబోయే మండలాలలో చూసుకుందాం, జిల్లా పరిషత్లు చూసుకుందాం అనే ఆలోచన ఉంటది. దానం నాగేంద్ర కూడా చేస్తారా కొంపదీసి? దానం నాగేంద్ర కూడా పార్టీ మారలేదన్నా ఏముండదు. ఇక ఇప్పుడు స్పీకర్ ఇచ్చిన ఈ తీర్పుల ప్రకారంగా చూస్తే అన్ని గిట్టలే ఇస్తాడేమో నాకు అనుమానం. ఆయన ఏకంగా పార్టీ బీఫామ్ మీదనే పోటీ చేసింది కదా, కాంగ్రెస్ బీఫామ్ మీద. అదే అంటే ఒక్క దానం నాగేందర్ కు జనరల్ గా అయితే కొంత సమస్య ఉన్నది. దానం నాగేందర్ కు, పోచారం శ్రీనివాస్ రెడ్డికి కొంత సమస్యలు ఉన్నాయి కానీ, బట్ ఈ స్పీకర్ వాళ్ళకని చూస్తే మాత్రం ఈయన అధికార పార్టీ యొక్క ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసేలాగే ఉంది తప్ప ఇంపార్షియల్ గా వాస్తవాన్ని కనుక్కోవాలన్నటువంటి దృక్పథం ఏది కనపడలేదు. ఇదే ఒకవేళ ఒక కోర్టు అయితే, కోర్టులో అయితే ఒకవేళ పిటిషన్స్ కౌన్సిల్ ఫెయిల్ అయినా కానీ కోర్టే కొన్ని ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకొని తీర్పులు ఇస్తుంది. ఎందుకంటే కోర్టు ఏదో ఇద్దరు ఎవిడెన్స్ లీడ్ చేస్తే వాళ్ళిద్దరిలో ఏదో ఒకదాన్ని తీసుకొని తీర్పులు ఇవ్వదు. కోర్టు తన ఓన్ ఎఫర్ట్ చేస్తుంది వాస్తవం ఏంది అని కనుక్కోవడానికి. ఇక్కడ ఆ రకమైన ఎఫర్ట్ ఏది జరగలేదు. ఎందుకంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ యొక్క అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ అట్లాంటి కాదు, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కూడా అంత పెద్దగా లేదనమాట. నాకు అనుమానం ఏంటంటే ఇది మా సెక్రటరీ నరసింహాచారి గారు రాశానారేమో అని అనుమానం, కొద్దిగా వేరే వాళ్ళ ఆధారాలు సపోర్ట్ తీసుకొని. ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు, ఈ 10 మంది చేత దమ్ముంటే రాజీనామా చేయించు, నీ బలం ఏందో మా బలం ఏందో తెలుస్తుందని. అది 10 మందిని ఏ రకంగా చేసినా వీళ్ళు గెలవరు. ఎందుకంటే వీళ్ళు అప్రతిష్ట పాలైనారు, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, వీళ్ళు పార్టీ మార్చడాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి అది సేఫ్ గేమ్ ఫర్ కేటీఆర్. ఒకవేళ ఈ వివాదాలతో ముడిపడని వ్యక్తిని ఎవరైనా రాజీనామా చేయించి ఎన్నికల బరిలో నిలిపితే అప్పుడు కాంగ్రెస్ బలం ఎంత, బీఆర్ఎస్ బలం ఎంత అని తీరుతుంది. అంతేగాని ఈ డిఫెక్ట్ అయిన 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం చేసినా కానీ వీళ్ళు గెలిచే అవకాశాలు అయితే లేవు. ఇందులో ఒక్కడు కూడా గెలవాడు. కవిత ఎపిసోడ్ మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఆమె అటాక్ కి దిగుతున్నది అండ్ బీఆర్ఎస్ మీద ముఖ్యంగా. సో ఈ ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఆమెకు రాజకీయంగా ఉనికి సమస్య వచ్చేసింది. అంటే తన
ఆ, తన అపియరెన్స్ ని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదని, అపియరెన్స్ కోసమని కొంత ఐడెంటిటీ క్రైస్ తో ఆమె తిరుగుతుంది. కాకపోతే ఒకటి మాత్రం చెప్పొచ్చు, కేటీఆర్ తో పోలిస్తే కవిత రేజ్ చేసే ఇష్యూసే చాలా జనసామాన్యానికి నచ్చుతున్నాయి, జనాలు వింటున్నారు. అదేంటి ఇదంతా అని చర్చలు అయితే చేస్తా ఉన్నారు. ఒక రకంగా కవిత ఇప్పుడు ప్రజల నోళ్లలో నాంతున్నటువంటి అంశం. ఉమ్. ఇప్పుడు ఈమె వెనకాల కాంగ్రెస్ ఉంది అన్నది బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు అని. ఇప్పుడు మొన్న ఆ కృష్ణారావుకి ఈమెకు మధ్య పెద్ద గొడవ అయింది కదా. అవును, నిజమేనా? మీరు కూడా మాధవరం అదే కృష్ణ. నమ్ముతున్నారా? ఆమె లేదు, ఆమె ఒంటరి పోరాటం చేస్తుందని అనుకుంటున్నారా? నేను ఆమె ఒంటరి పోరాటం చేస్తుంది అని నేను ఎన్నడూ అనుకోలేదు. ఈమె పోరాటం అంతా కేవలము బ్లాక్మెయిల్ పోరాటమే. ఎప్పుడో ఒక రోజు మళ్ళా డాడీ అని డాడీ సంకర చేరుతుంది. ఆమె నమ్ముకొని ఆమె వెనుక తిరిగిన వాళ్ళందరూ ఎటు కాకుండా నాశనం అవుతారు. అంతకంటే ఎక్కువ ఏముండదు. ఆమెను సీరియస్ కంటెండర్ గా ఎవడు భావించట్లేదు ప్రస్తుత దశలో. సరే, మరి భవిష్యత్ రాజకీయాలు ఏ రకంగా ఉంటది? బీఆర్ఎస్ అదే తతంగా ఉంటుందా, లేకపోతే ఈ కవిత వల్ల కేటీఆర్ అండ్ హరీష్ రావు మధ్యలో విభేదాలు పొడసూపుతాయా, లేకపోతే కవిత కోసం అని చెప్పి మరి ఆయన పెద్ద ఆయనే ఏదైనా రోల్ ప్లే చేస్తాడా? ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంది రఘు. ఇంకొకటి, ఇప్పుడు హైదరాబాద్ ని యూటీ చేసే ఛాన్స్ ఉందా అని ఒక Yeah, చర్చ బాబు. ఒకటి స్టార్ట్ అయింది. No, no. I లేదా don't హైదరాబాద్ believe that. దేశానికి రెండో రాజధాని చేసే అవకాశం ఉందని ఒక చర్చ స్టార్ట్ అయింది. లేదు, లేదు. అట్లాంటిది ఏది లేదు. ఇంత దూరంగా సెకండ్ రాజధాని ఎవరు పెట్టారు? అది కాక నార్దర్న్ వాళ్ళు ఎప్పుడు కూడా సౌత్ లో ఇంకో సెకండ్ క్యాపిటల్ అనేది ఒప్పుకోరు. అది జరిగేది లేదు, ఏది లేదు. నేనైతే దానికి ఏ రకమైన క్రెడెన్స్ ఇవ్వట్లేదు. సరే, అక్కడక్కడ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, రాజకీయాలలో కొంత వైవిధ్యాలు ఉన్నమాట వాస్తవమే. కానీ అంత బాహాటంగా ఆ జరుగుతుంది. హైదరాబాద్ చంద్రబాబు, వెంకయ్య నాయుడు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టుకోవడానికి ఎవడు ఇష్టపడు. అది సాధ్యం కదా. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ స్టెబిలిటీని దెబ్బతీసే పని చేయదు. తర్వాత దీనివల్ల రేవంత్ రెడ్డికి ఒరిగేది ఏంది? ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ఏంటి సార్, మీకు ఎట్లా అనిపించింది? మెస్సీతో రేవంత్ రెడ్డి మ్యాచ్, ఇదంతా కథ, ఇదంతా అదంతా రంగుల కాల సార్, అదంతా రంగుల కళ. దానివల్ల ప్రజలకి ఇప్పుడు ఇమీడియట్ గా ఒరిగేదేం లేదు. ఇదంతా రేవంత్ రెడ్డి తాను ఏదో కేసీఆర్ రాజశ్యామల యాగం చేసేసి బాగా పాపులారిటీకి వచ్చాడు, నేనేదో ఒకటి చేసేసి పాపులారిటీకి వస్తా, నేషనల్ లీడర్లు ఎదుగుతా, వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తా అని చేసింది తప్ప దాంట్లో ఒరిగింది లేదు, తరిగింది లేదు. ఆ సమ్మిట్ వాజ్ అన్ అట్టర్ ఫ్లాప్. సార్ అంతేనా? అట్టర్ ఫ్లాప్ ఏంటరా? ఏముంటది దానివల్ల? అక్కడ ఏముంది? ఇప్పుడు పోయి చూస్తే అన్ని తాయి పాడేసిన బీడి ముక్కలున్నాయి, సిగరెట్ ముక్కలున్నాయి, తర్వాత హాఫ్ ప్లేట్లు ఉన్నాయి, తర్వాత టీ కప్పు డిస్పోజబుల్ కప్పులు ఉన్నాయి. గవి తప్ప అక్కడ ఏమున్నది? ఏం లేదు. అంత అవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెల్.